రాముడికి అలాగే సీతామాతకి కళ్యాణం ఎలా జరిగిందో తెలుసా? ఒకసారి విశ్వామిత్రుడు రాముణ్ణి సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు చేస్తున్న యాగం దగ్గరికి తీసుకుని వస్తాడు. అదే సమయంలో విశ్వామిత్రుడు శివధనస్సు గురించి చెప్తాడు. అదే సమయంలో సీతాదేవికి స్వయంవరం నిర్వహిస్తాడు జనక మహారాజు. అక్కడికి చాలా మంది రాజులు వస్తారు. రామలక్ష్మణులు కూడా ఉంటారు. అప్పుడు జనక మహారాజు ఇలా అంటాడు, ఎవరైతే ఆ శివధనస్సుని ఎత్తి ఎక్కుపెడతారో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తా అని చెప్తాడు. అప్పుడు చాలా మంది రాజులు ప్రయత్నం చేస్తారు, కానీ శివధనస్సుని ఎత్తడం కాదు కదా, కనీసం కదిలించలేకపోతారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి వెళ్ళమంటాడు. గురువు మాట కాదనలేక రాముడు వెళ్తాడు. అది చూసిన మిగిలిన రాజులు నవ్వుతారు. కానీ రామచంద్ర ప్రభు శివధనస్సుని ఒక్క చేతితో ఎత్తి ఎక్కుపెడుతున్న సమయంలో రాముడి శక్తికి శివధనస్సు విరిగిపోతుంది. అది చూసి ఆశ్చర్యపోయిన జనకుడు అన్నమాట ప్రకారం సీతాదేవిని రాముడికిచ్చి వివాహం చేస్తాడు.